హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'మనసులోని మనసు' మాలతీ చంద్రు గారు రచించారు. ఈ నవలను ఆల్రెడీ వేరే ఛానల్స్ చదివున్నారండి. కానీ కొంతమంది మన శ్రోతలు వేరే వాళ్ళు చదివినా సరే మీ వాయిస్‌లో వినాలనుంది చదవండి అని కోరడం జరిగింది. వారందరి కోరిక మేరకు ఇక నవలలోకి వెళ్ళిపోదాం. డ్యూటీ అయ్యాక 27D బస్ ఎక్కి ధర్మప్రకాశ్ దాటి దిగుతోంది అరుణ. ఆ రోజు తెలుగు నాటకం రికార్డింగ్ ఉంది. పొద్దుట 10కి ఆరంభమైన రిహార్సల్స్ తోమి తోమి 3 గంటలకి రికార్డింగ్ పూర్తయింది. 15 నిమిషాల నాటకానికి వెనకాల ఇంత శ్రమ, ఇంతటి హైరాణ ఉన్నాయి. అందులో ఒక ఆర్టిస్టు కొత్త మొహం. ఏడవమంటే నవ్వి, నవ్వమంటే ఏడ్చి ప్రోగ్రాం ఆఫీసర్ని జుట్టు పీక్కునేదాకా విసిగించింది. చివరికి ఆయన చేత 4 తిట్లు తిని కాసిన్ని మంచినీళ్లు తాగి నాటకంలో బాగానే ఏడ్చింది. నాటకం టేప్ చేశాక వేసుకుని విన్నారు ఆఫీసర్తో సహా ఆర్టిస్టులు. తీరా టేప్ వింటుంటే ఏదో అసంతృప్తిగా, అనుకున్నంత బాగా రాలేదనిపించింది అరుణకి. ప్రతిసారి ఇంతే. నానా హైరాణ పడి ఆర్టిస్టుల చేత 10 సార్లు రిహార్సల్స్ చేయించడం, తీరా రికార్డింగ్ విన్నాక ఇంకా బాగా చేయవలసింది అన్న అసంతృప్తి. ఆర్టిస్టులకి డ్యూటీ టేబుల్ దగ్గర చెక్కులు ఇప్పించి పంపేసి నాటకం స్క్రిప్టు టేపు చేతిలో పుచ్చుకుని అరుణ ప్రోగ్రాం ఆఫీసర్ని అడిగింది. ఎవరండి ఆ అమ్మాయి? కొత్త పిల్లలా ఉంది. ఆడిషన్ తీసుకున్నారా? కారాకిళ్ళి బుగ్గన దట్టించి ఆఫీసర్ నవ్వుతూ అన్నాడు. ఆ, లాంఛనానికి తీసుకున్నాం. చాలా పెద్దవాళ్ల బంధువు. ట్యాక్సీకని వచ్చింది. టాక్సా? 2 మాటలు సరిగ్గా పలకలేకుండా ఉంది. తెలుగుని నిలువునా కూని చేస్తోంది అంది అరుణ చికాగ్గా. చూడు, నువ్వింకా చిన్నదానివి, అనుభవం లేనిదానివి. ఈ ఆడిషన్స్ ఇవన్నీ ఒక రొటీన్. ఏదో ఆడకూతురు సరదా పడింది. సంవత్సరానికి ఓ ప్రోగ్రాం పంపితే మన సొమ్మేం పోయింది. ఈ పెద్దవాళ్లతో ఘర్షణ పెట్టుకోకూడదు. వాళ్ళు ఉపకారం కంటే అపకారం త్వరగా చేసేస్తారు. కానీ ఆవిడికి తెలుగు రాదే. మద్రాసు తెలుగు తప్ప మన తెలుగు రాదు. అందుకే కదా మద్రాసు తెలుగుని ఆవిడ కోసం ఆ పాత్రకి క్రియేట్ చేశాను. ఆ మాటలన్నీ తిరగరాస్తాను. నిజమే అనుకోండి. మీరు చేయి తిరిగిన రైటర్ కాబట్టి అక్కడికక్కడే తిరుగు రాశారు. ఇదే బయట వాళ్ళ నాటకం అయితే ఆగింది అరుణ. అందుకనే ఓం అని నా నాటకంతో ఈవిడ గాని రేడియో స్టార్ని చేయబోయింది. ఈ మెళకువలన్నీ అనుభవంలో వస్తాయి. 10 ఏళ్ల క్రితం అయితే ఈ కంఠం పనికిరాదు, ఈమె రేడియోకి పనికిరాదు అని పంపేసుందును. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. నీ వయసులో ఉన్నప్పుడు రోజూ పడేవాణ్ణి కాదు. ఒకసారి ఇలానే ఒక టాకర్ ప్రసంగం బాగలేదని తిరిగి రాసుకుని రమ్మన్నాను. 4 రోజుల్లో నన్ను అరణ్యంలోకి పంపేశారు. అరణ్యంలోకా? అరణ్యం అంటే కేకారణ్యం కాదనుకో. భాషరాని ఊరికి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని పొమ్మన్నారు. తర్వాత తెలిసింది ఆయనకి ఒక పెద్ద మంత్రి గారికి చాలా స్నేహం అంట. అప్పటినుంచి ఆర్టిస్టు బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం పెట్టుకుంటున్నాను. ఇవి ఎప్పుడూ ఉండేవే గాని టేప్ మీద డేటు టైము వేసి లాకర్లో పెట్టు. రేపొచ్చి సౌండ్ ఎఫెక్ట్స్ మిక్స్ చేస్తాను. ఈ చిన్న విషయాలతో బుర్ర పాడు చేసుకోకు. టేక్ ఇట్ ఈజీ. భుజం మీద తట్టి కదిలాడు ఆఫీసర్. అరుణ రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా చేరి 6 నెలలైంది. 2 ఏళ్లయితేనే గాని పర్మనెంట్ అవ్వదు. టెంపరరీ అని, క్యాజువల్ అని పిలుస్తుంటారు అరుణని చుట్టూ ఫ్రెండ్సు. తెలుగు ప్రోగ్రాంల అనౌన్స్మెంట్లకి, అప్పుడప్పుడు నాటకాల్లో చిన్న పాత్రలకి అరుణ కంఠాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. రేడియో స్టేషన్లోని స్టాఫ్ ఆర్టిస్టులు, ఆఫీసర్స్ అందరిలోకి అరుణకి తెలుగు డ్రామా సెక్షన్ ఆఫీసర్ భాస్కర్ అంటే ఇష్టము, చనువును. సుమారు 40 ఏళ్లున్న చిన్నపిల్లవాళ్ల అందరితో కలిసిపోగలడు. నవ్వి నవ్వించగలడు. ఒక్క కారాకిళ్ళి తప్పించి ఆయనలో అరుణకి మిగతా లోపాలేం కనిపించేవి కాదు. చనువుగా అరుణ భుజం మీద చెయ్యి వేసినా, నెత్తిన అల్లరిగా మొటికాయ వేసినా ఏమీ అనుకునేది కాదు. భాస్కర్కి ఇంగ్లీషు సాహిత్యంలో ఉన్నటువంటి అపారమైన పరిచయం అరుణని ముగ్ధురాల్ని కావించేది. కాలేజీ వదిలిన తర్వాతనే అరుణకి ఇంగ్లీషు సాహిత్యం మీద అభిరుచి కలిగింది. అది కూడా భాస్కర్ ప్రోత్సాహం వల్లనే. లాకర్లో టేపు భద్రం చేసి రేడియో ఆవరణ దాటి బయటకొచ్చింది అరుణ. కాంపౌండ్ వాకిలి పక్కనే బస్టాప్. ఒక్కో రోజు 27 త్వరగా వస్తుంది. ఒక్కో రోజున ఒంటి కాలు మీద, 2 కాళ్ళ మీద తపస్సు చేయాలి. అరుణ బ్యాగ్లోంచి వర్జీనియా ఫూల్స్ ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ తీసి పేజీలు తిప్పడం మొదలుపెట్టింది.
బస్టాప్లో ఇలాంటి సీరియస్ పుస్తకాలు చదవడానికి వీలవదు. అయినా చదివిన చాప్టరే మళ్ళీ చూస్తోంది. ఎదురుగా ఎగిరిపడే సముద్రం. నింగికి నీరుకి మధ్య తేడా కనిపించడం లేదు. అంతా నీలంగా నురుగు నురుగుగా ఉంది. ఆకాశము సూర్యకాంతి ప్రతిఫలించే ఆ అనంత సాగరాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. చేతిలో పుస్తకం మూసి మళ్ళీ సముద్రవైపు చూస్తోంది అరుణ. ఎవరివో చూపులు తన శరీరాన్ని గుచ్చుతున్నట్లు తూట్లు పొడుస్తున్నాయి. ఎవరి కళ్ళో తనని తీక్షణంగా పరిశీలిస్తున్నాయి. అరుణ గబుక్కున తల తిప్పి చూసింది. ఎవరో మధ్య వయస్కురాలు తన జడవంక తీక్షణంగా చూస్తోంది. స్త్రీలు తన జడవంక పరిశీలనగా చూడడం అరుణకి అలవాటైపోయింది. తలకట్టు నిజంగానే ఉందా లేక సవరం పెట్టుకుందా అని అనుమానం చాలామందికి వస్తుంటుంది. ఇంచుమించు శీలమండల దాకా ఉండే పొడుగాటి జడని చాలామంది పరీక్షగా చూస్తుంటారు. అరుణ సన్నగా నవ్వుకుంది. పొడవాటి జడుంటే సవరం పెట్టుకున్నారేమోనని మనుషులకి ఎందుకు అనుమానం? తెల్లని కుదురైన పొలివరుసుంటే పళ్ళు కట్టించుకున్నారేమోనని అనుమానం. ప్రకృతిలో అందమైన వాటిని అనుమానంతో చూడడం మానవుల లక్షణం కాబోలు. మధ్య వయసు దాటితే ఇటువంటి అనుమానాలు రావడంలో అర్థం ఉంది. తనకింకా 22 దాటలేదు. అప్పుడే పళ్ళు ఊడిపోయి జుట్టు రాలిపోతుందా? మళ్ళీ నవ్వుకుంది అరుణ. తన ఆలోచనల్ని పసిగట్టినట్లు అవతల స్త్రీ దృష్టిని మళ్లించి సముద్రం వంక చూస్తోంది. 27D వచ్చి ఆగేసరికి అరుణకి ఆత్మబంధువుని చూసినంత ఆనందం కలిగింది. మరీ రద్దీగా లేదు. కూర్చోవడానికి సీట్ కూడా ఉంది. కండక్టరు కని కనపడకుండా చిరుహాసం చేశాడు అరుణకి టిక్కెట్ ఇస్తూ. 6 నెలల క్రితం ఈ రూట్ అమ్మట ప్రయాణించడం మాటలకి దారి తీయకపోయినా ముఖపరిచయాలు తప్పకవుతుంటాయి. ఆ రోజు 1 గంటకల్లా వచ్చేస్తానని ఇంట్లో చెప్పింది అరుణ. ర్యాక్సీలో ఆడుతున్న 60 సినిమాకి చెల్లెళ్ళని తమ్ముళ్ళని తీసుకెళతానని ప్రామిస్ చేసింది. వాళ్ళంతా సిద్ధంగా ఉండి ఎంతో ఎదురుచూసుంటారు. అందులో చెల్లెళ్ళు మరీను. సినిమా అంటే మంచి ఉత్సాహంగా రెడీ అవుతుంటారు. గుమ్మంలో కడుగు పెట్టగానే అంతా తలో మూలా పట్టుకుంటారు. తను ముందే ప్రకటించెయ్యాలి. 6 గంటలాటకి తప్పక వెళ్ళబోతున్నామని. ఇంటికి వెళ్ళగానే తమ్ముడిని థియేటర్కి పంపి టికెట్లు తెప్పించాలి. ముందుగా తెప్పిస్తే 2వ తరగతి టిక్కెట్లు దొరకొచ్చు. అరుణకి మళ్ళీ నవ్వొచ్చింది. చదువుకునే రోజుల్లో అమ్మ 2వ తరగతి టిక్కెట్లు కొనుక్కోమంటే చాలా కోపంగా అవమానంగా ఉండేది. తల్లి పిసినారి అని కూడా అనిపించేది. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పిల్లలంతా ఒక సినిమాకి వెళ్ళాలంటే కనీసం 20 రూపాయలన్నా అవుతుందని. తల్లి మీద కంటే అరుణకి తండ్రి మీద సానుభూతి ఎక్కువ. ఉదయం లేస్తూనే కాఫీ తాగుతూ ట్యూషన్స్కి కూర్చుంటాడు. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ రాత్రి భోజనాల దాకా ట్యూషన్లు. తండ్రి ఒక సినిమాకి గాని షికార్లకి గాని వెళ్ళడం అరుణెప్పుడూ చూడలేదు. లేచింది మొదలు ట్యూషన్స్ స్కూలు అంటూ జీవితకాలమంతా తమ కోసం పాటుపడుతుంటాడు. తండ్రి మీద జాలి పడుతున్న అరుణ కళ్ళల్లో తల్లి మెదిలింది. తన తల్లి మట్టుకు లేచింది మొదలు వంట ఇల్లు అంటూ ఒక క్షణం కూర్చోదు. వీళ్ళిద్దరూ ఎందుకింత శ్రమ పడతారు, ఎందుకింత తాపత్రయపడతారు అని అరుణకి ఆశ్చర్యంగా ఉండేది. ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్త అంటూ తల్లి పొదుపుగా ఎందుకుండేదో అర్థమవుతోంది ఇప్పుడిప్పుడే. 6 పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఎంత పొదుపుగా ఉండకపోతే గడుస్తుంది. అందులో 2 కాలేజీ చదువులు, 4 హై స్కూల్ చదువులు. తనకి తెలుస్తోంది డబ్బు విలువ. ఈ ఉద్యోగం పర్మనెంట్ అయితే ఎంత బాగుండు. నాన్నకి కొంత బరువు తీరుతుంది. అసలు తనిప్పటికే తండ్రిని ట్యూషన్లు మానేయమని అనేక సార్లు అడిగింది. తండ్రి బదులు చెప్పడు, నవ్వి ఊరుకుంటాడు. ఆడపిల్ల డబ్బుతో బతకమంటావటే, నీ ఉద్యోగం ఎన్నాళ్ళు, మంచి సంబంధం దొరికితే పెళ్లి చేసి పంపేస్తాం అంటూ తల్లి అందుకుంటుంది. తల్లి ఇలా అన్నప్పుడల్లా అరుణకి కోపం వస్తుంటుంది. తనేదో బరువైనట్లు, తనకి ఇంట్లో స్థానం లేనట్లు తల్లి ఎందుకలా మాట్లాడుతుంది? చాలాసార్లు తల్లిని అడగాలని అనిపిస్తూ ఉంటుంది అరుణకి. అమ్మా, నేను పరాయిదాన్నా, నన్ను పంపేయాలని నీకెందుకింత తొందర అని. కానీ ఆ తర్వాత తర్కానికి తనకి మాటలు దొరకవు. ఆడపిల్ల అంటే తల్లి దృష్టిలో మరో ఇంటికి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి అని స్థిరంగా పాతుకుపోయిన అభిప్రాయం. దాన్ని బ్రహ్మాదులు కూడా కదిలించలేరు. అయితే తండ్రి ఇలా కఠినంగా మాట్లాడు. నాకు పాఠాలు చెప్పడం అలవాటైపోయిందమ్మా. పొద్దుట లేస్తే పేపర్ చూడడానికి ఒక పావుగంట కూడా పట్టదు. ఆ తర్వాత మీ అమ్మతో వాదిస్తూ కూర్చోవాలి. దానికంటే ఇది నయం కదా తల్లి అని నవ్వుతూ అంటాడు. కానీ అది నిజం కాదని అరుణకి తెలుసు. ట్యూషన్లు లేకపోతే స్కూలు జీతంతో ఈ ఇల్లు గడవదు. పై ఆదాయం కోసం ఈ తిప్పలు. అయితే తండ్రి ఎన్నాళ్ళు ఇలా అరిచి పాఠాలు చెప్పగలుగుతాడు? తన తండ్రి అరిచి పాఠాలు చెబుతాడా?
ఆయన కంఠం ఎత్తి గట్టిగా మాట్లాడతాడా? లేదు. తండ్రి కంఠం వినపడదు. నెమ్మదిగా నిదానంగా పాఠాలు చెబుతాడు. పిల్లలందరూ పాస్ అవుతారు. అందుకే ఇంటికొచ్చి మరీ చెప్పించుకుంటారు. బస్సు ధర్మప్రకాశ్ దాటి పొరుసవాకం వైపు తిరిగింది. తన స్టాప్ వచ్చేసింది. బస్సు దిగి అరుణ ఇంటివైపుగా నడక సాగించింది. టైము 4:30 దాటింది. ఈసరికి నాన్న మళ్ళీ ట్యూషన్ పిల్లలతో కుస్తీ పడుతుంటారు. పొరుసవాకంలోని పూర్వకాలపు పెంకుటిళ్లలో అరుణ వాళ్ల కాపురం. ఇల్లు పెంకుటిల్లైనా చుట్టూ కాస్త ఖాళీ స్థలం ఉంది. సందుమలుపు తిరగగానే వీధి అరుగు మీద తండ్రి వాలు కుర్చీలో కూర్చునుండడం కనబడుతుంది అరుణకు. వాలు కుర్చీ, తండ్రి, చుట్టూ 4-5 మగపిల్లలు. ఇది నిత్యం సాయంత్రం వేళ కనిపించే దృశ్యం. ఆ రోజు వాలు కుర్చీలో తండ్రి కనిపించలేదు. ఇంకా స్కూల్ నుంచి రాలేదు కాబోలనుకుంటూ గేటు దగ్గరకు వచ్చింది అరుణ. గేటు పట్టుకునుంది తల్లి సావిత్రమ్మ. వచ్చావటే, ఎంత ఆలస్యమైందేం? 1 గంటకల్లా వస్తానన్నావు అడిగింది ఆతృతగా. తల్లి ముఖం 1000 క్యాండిల్ బల్బుల సంతోషంగా ఉత్సాహంగా ఉంది. ముందు దాన్ని లోపలికి రానివ్వు, నీదంతా ఒకటే కంగారు. తండ్రి మందలిస్తున్నాడు తల్లిని. ఏంటి నాన్న, మ్యాట్నీ టికెట్లు తెప్పించేశారా? అడిగింది కరుణ. అదేం కాదు, ముందు లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా అంది సావిత్రమ్మ అనునయంగా. అరుణకి వాతావరణం కొత్తగా ఉంది. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు తన వంక ప్రత్యేకంగా చూస్తున్నారు. వాళ్ళు సినిమా విషయం పూర్తిగా మరిచిపోయినట్లున్నారు. అమ్మా, టిఫిన్ ఏమన్నా ఉంటే పెట్టు. ఒరే బాబీ, రాక్సీకెళ్ళి టికెట్లు పట్టుకొస్తావరా అంది అరుణ, తను బస్సులో అనుకున్న ప్రోగ్రాం ఆచరణలో పెడుతూ. అరుణ లోపలికెళ్ళి మొహం కడుక్కునొచ్చేటప్పటికి సావిత్రమ్మగారు ఉప్మా ప్లేటుతో సిద్ధంగా ఉంది. ప్లేటు కూతురు చేతికిచ్చి భర్త వంక చూసింది అర్థవంతంగా. అరుణ, సినిమాకి తొందర లేదు, మరో రోజు వెళ్ళొచ్చు. ఈ సాయంత్రం మనం బంధువులింటికి వెళ్ళాలి అన్నాడు రామకృష్ణయ్య నెమ్మదిగా. ఎవరు నాన్న, మరి పిల్లలందరూ తయారవలేదు? వీళ్ళంతా అలాగే ఉన్నారు. వీళ్ళంతా కాదు, నువ్వు నేను మట్టుకే వెళుతున్నాం. ఇదిగో మీరుండండి, మీకు అసలు ఏ విషయం ఎలా చెప్పాలో తెలీదు. అరుణా, నువ్వు బంగారు పూలు పూజ చేసుకున్నావే, రావు బహదూర్ గారి కూతురు జడ్జి భార్య సుందరమ్మ గారు నిన్ను టీవీలో చూశారట. నిన్ను వాళ్ళ మనవడికి చేసుకుంటానని కబురు పెట్టారు. సావిత్రమ్మ గారికి మాటలు తడబడుతున్నాయి. బంగారు బొమ్మలాంటి తన కూతురు సంపన్నుల ఇంటి కోడలు కాబోతోంది. పైసా కట్నం లేకుండా పిలిచి పిల్లని చేసుకుంటామని అడుగుతున్నారు. అంతకు మించి అదృష్టం మరొకటుంటుందా? నాన్న, ఏంటి గొడవ? అమ్మకు మతిపోయిందా అడిగింది అరుణ ఉప్మా ప్లేటు పక్కన పెట్టి. అదేంటి తినేది పక్కన పెట్టావు? ముందు టిఫిన్ తిను. నాన్న, అసలు విషయం చెప్పండి అడిగింది అరుణ ప్లేటు చేతుల్లోకి తీసుకుంటూ. నిన్ను టీవీ ప్రోగ్రామ్స్లో 2 సార్లు చూశారట. మన గురించి వాకప్ చేసి పొద్దుట మధ్యవర్తిని స్కూలుకు పంపారు. అయితే అయితే ఏంటి? పిల్లవాడు ఇంజనీర్ పాస్ అయ్యాడట. అశోక్ లేలాండ్స్లో పెద్ద ఉద్యోగం అంట. ఒక్కగానొక్క పిల్లాడు. వాళ్ళు నిన్ను కావాలని గుమ్మంలోకి వచ్చి అడిగారు. అది సరేనమ్మా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకెళ్ళాలి అది అడుగుతుంటా. సుందరమ్మ గారంటే జడ్జి గారి భార్య, పిల్లవాడి నానమ్మ. ఆవిడకు పిల్ల నచ్చితే అందరికీ నచ్చుతుందట. ఆ పెళ్లి కొడుకు కూడానా అడిగింది అరుణ తక్షణం. అదిగో, నీకు ముక్కు మీద కోపం ఉంటుంది, పిలిస్తే సరి పలుకుతుంది. ఆ పెద్దావిడకు నచ్చితే మిగతా అందరికీ నచ్చుతుందట. ఆవిడకు మనవడంటే ప్రాణమంట. ఆ పిల్లవాడి మీద పంచప్రాణాలు పెట్టుకుందట. ఏం, అతనికి అమ్మా నాన్న లేరా అడిగింది అరుణ పెంకిగా. చి, అశుభం మాటలు. సుందరమ్మ గారికి ఒక కొడుకు, ఆ కొడుక్కి ఒకే ఒక్క సంతానం. ఆ పిల్లవాడికి చక్కగని చదువుకున్న పిల్లని తేవాలని సుందరమ్మ గారి ఆశ. అందుకని ఊర్లు నూర్లు గాలించారు. చివరికి నన్ను పట్టుకున్నారా? బాగానే ఉంది. ఇంత గబీమని పొద్దుట నాన్నతో మాట్లాడి సాయంత్రం నన్ను చూడాలన్నావు. ఏంటా తొందర? మనకు మట్టుకు టైం వద్దా అని. అమ్మా, నీకన్నీ తొందరే. అసలు మనం వాళ్ళింటికి ఎందుకు వెళ్ళాలి? వాళ్లే మన ఇంటికి రావచ్చు కదూ విసురుగా అడిగింది అరుణ. సావిత్రమ్మ గారు పక్కున నవ్వారు కూతురి కోపం చూసి. కోసుగా కాస్త పైకి కొనతేలిన ముక్కు, తల పైకెత్తి ప్రశ్నించే ఆ తీరు, తీక్షణంగా ఉన్న కళ్ళు, ఎర్రబడుతోన్న ఆ చెంపలు చూసి తన దృష్టికి తానే భయపడింది. మరీ తేరిపారా చూస్తే కూతురికి దిష్టి తగులుతుందేమోనని భయపడింది. ఎందుకమ్మ నవ్వుతావు అడిగింది అరుణ. అది కాదమ్మా, సుందరమ్మ గారికి 2 కాళ్ళు పడిపోయినాయి. ఇంట్లోంచి బయటికి కదలలేదు. అందుకని నిన్ను తీసుకురమ్మన్నారు అన్నారు రామకృష్ణయ్య గారు తాపీగా. అరుణ మనసు గాలి తీసిన బెలూన్లా అయింది. తాటాకుల మంటలా వచ్చిన కోపం గబాలన చల్లారిపోయింది. నాన్న, నాకెప్పటినుంచే పెళ్లి దేనికి? అప్పుడే ముసల్దాన్ని అయిపోయినా అడిగింది తండ్రిని.
ఒసేయ్ అరుణ, సిరిక మోకాలు అడ్డు పెట్టకూడదు. వాళ్ళకి బోల్డ్ ఆస్తి, ఆ అబ్బాయి చదువుకున్నవాడు, పెద్ద కుటుంబం, కట్నం అక్కర్లేదు. నిన్ను కావాలని ఏరుకోరి అడుగుతున్నారు. ఇంత తొందర ఏంటమ్మా? ఇవాళ మంచి రోజట. నిన్నొకసారి చూస్తే మిగతావి నిదానంగా మాట్లాడుకోవచ్చు. 5 దాటాక కారు పంపుతానన్నారు. నువ్వు త్వరగా రెడీ అవ్వు అంది సావిత్రమ్మగారు ఉత్సాహంగా. అరుణకెక్కడో కెంచగా ఉంది. సంతలో సరుకును చూసినట్టు తన నాణ్యతను పరీక్షించడానికి వాళ్ళు రమ్మంటున్నారు. తల్లి తండ్రి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ చూడదలుచుకున్న వాళ్ళు ఇక్కడికే రావచ్చుగా. తమ ఇంటికి ఎందుకు రమ్మనాలి? పోని ఆ పెళ్ళికొడుకే వచ్చి తీసుకెళ్లొచ్చుగా. తామేదో సరుకుని అమ్మజూపేవాళ్లలాగా వాళ్ళింటికి ఎందుకు వెళ్ళాలి? నాన్నా అంది అరుణ ఏదో చెప్పాలని. ఏంటి తల్లి? అడిగాడు రామకృష్ణయ్య. ఏం లేదు. మనసులో ఆలోచనలు పైకనలేక సతమతమవుతోంది. సుందరమ్మ గారికి కాళ్ళు లేవు తల్లి. అంచేత నిన్ను తీసుకురమ్మన్నారు. వయసులో నీకంటే పెద్దది, పెద్ద ముత్తైదు. కనీసం ఆ విషయం ఆలోచించైనా ఆమె మాటకు గౌరవం ఇవ్వాలి. నేను చూశానుగా, చాలా మంచి ఇల్లాలు. నువ్వు చూసావా? అవును, మధ్యాహ్నం లంచ్ అవర్లో కారు పంపారు. వెళ్ళి చూసొచ్చాను అన్నారు రామకృష్ణయ్య గారు. ఈ లోపల ఆఖరి చెల్లెలు రాణి నాన్నోయ్ కారొచ్చింది అంటూ లోపలికి బాణంలా దూసుకొచ్చింది ఉత్సాహంగా. ఇంకలే జడ వేసుకుని బట్టలు మార్చుకో, 6 దాటితే వైద్యం వస్తుందట. పొద్దుటే చెప్పి పంపారు అన్నాడు రామకృష్ణ. నాన్న అంది అరుణ మళ్ళీ. ఏంటి సణుగుడు? ఆవిడంత ప్రేమగా కారు పంపి తన మనవడికి చేసుకుంటానంటే ఎందుకు గునుస్తున్నావు? పెళ్లి చేసుకోవా? అసలు నీ అదృష్టం కొద్దీ ఆమె కంట్లో పడ్డావు. అది కాదమ్మా, వాళ్ళింటికి మనం వెళ్ళడం ఆగింది అరుణ. పెద్దవాళ్ళం, మాకు ఆ విషయం తెలీదా? మొన్న రాజమ్మ గారి మూడో కూతుర్ని ఏకంగా ఢిల్లీకి విమానంలో తీసుకెళ్లి చూపించొచ్చారు. ఆ అబ్బాయికి ఇక్కడికి రావడానికి టైం లేదంటే. పిల్ల నచ్చిందట. 10 రోజుల్లో పెళ్లి చేసేశారు. ఈ రోజుల్లో అవన్నీ పెట్టుకుంటే కుదరదు. లే, జడేసుకో. ఆవిడ నీ జడ కూడా చూసిందట టీవీలో. పొడుగు జడ పిల్ల అని మురిసిపోతోంది అంది సావిత్రమ్మగారు. ఎంతకీ సుందరమ్మగారి మాటలే గాని ఆ పెళ్ళికొడుకు ధ్యాస ఎవరికీ లేనట్లుంది. తను పెళ్లి చేసుకునేది ఆ సుందరమ్మగారినా, లేక ఆవిడ మనవణ్ణా? కనీసం అతని పేరన్నా ఎవరూ చెప్పరేం? అతను ఈ సాయంత్రం అక్కడ ఉంటాడా? అతను కూడా కనిపిస్తాడా? ఎలా ఉంటాడు? అతని అభిరుచులేమిటి? సినిమాలు చూస్తాడా? తెలుగు సినిమా హీరోలా ఉంటాడా, లేక హిందీ వాళ్ళకు మళ్ళే ఉంటాడా? అరుణకి లక్షలాది ప్రశ్నలు బుర్రలో తిరుగుతున్నాయి. ఎన్నో వివరాలు ఆ పెళ్లికొడుకుని గురించి అడగాలనుంది. కానీ పైకి ఒక్క ప్రశ్న అడగలేకుండా ఉంది. నెమ్మదిగా లేచి లోపలికెళ్ళింది. జడ వేసుకునే ప్రయత్నంలో అద్దం ముందు నిల్చుని పొడుగాటి వెంట్రుకలు దువ్వుకుని 2 అల్లులయ్యాక ముందుకు వేసుకుని జడలుకుంటోంది. తన ప్రతిబింబం వెనక లీలగా ఏదో ఆకారం. ఒకసారి అమితాబ్ బచ్చన్, మరోసారి శోభన్ బాబు, ఇంకోసారి కృష్ణన్రాజు, మరోసారి ఎక్కడో తను ఇంగ్లీష్ పిక్చర్లో చూసిన పొడుగాటి హిప్పీ జుట్టు గల యువకుడు. రేడియో స్టేషన్లో తనకి అప్పుడప్పుడు తారసపడే అందమైన యువకులు, మధ్య మధ్య భాస్కరం. ఇలా తన ప్రతిబింబం వెనుక అస్పష్టమైన అనేక రూపాలు కదులుతున్నాయి. ఈ రూపాల్లో ఏ రూపం ఆ సుందరమ్మగారి మనవడిది? అరుణకి ఒక్కసారి విసుగొచ్చింది. పేరు కూడా లేని ఆ యువకునికి ఏ రూపం ఉంటుంది? ఎటువంటి వ్యక్తిత్వం ఉంటుంది? సిగరెట్లు కాలుస్తాడా? క్లబ్బులకి వెళతాడా? కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడా? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడని నిర్ణయించేది? ఇంకా జడలుకోవడం కాలేదటే. వర్జం రాకుండా వెళ్ళాలమ్మా, గబగబా కానీ తొందరపడుతోంది సావిత్రమ్మ. అమ్మా, నువ్వు కూడా రామ్మా, నాకేంటో భయంగా ఉంది తల్లిని బ్రతిమాలుతూ అడిగింది అరుణ. నేనొస్తే బాగుండదు. అదిగాక ముగ్గురం వెళ్ళకూడదు. పోనీ రాణిని కూడా వెంట పెట్టుకుని వెళదాం. వద్దు, మర్యాదగా ఉండదు. సుందరమ్మ గారు ముందు నిన్ను తీసుకుని రమ్మన్నారట. నన్ను రమ్మని చెప్పలేదు. అంతా ఆవిడిష్టమేనా? మనకి ఇష్టాలుండవా? అలా అనుకో. ఆడపిల్ల వాళ్ళం, మనకు కాస్త తగ్గుండాలి. రేపు పెళ్ళైతే ఆ ఇంటికి నువ్వే సర్వాధికారిని అవుతావు. అప్పుడు పిలవకుండానే నేనొస్తాను. మీ అత్తగారికి 3 కార్లు ఉన్నాయట. ఒకటి మన ఇంటి దగ్గర ఉంచేద్దు గాని. పోమ్మా, అప్పుడే అన్నీ అయిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకవో? తప్పకుండా అవుతాయి. నీకేం కాలంకరా కన్నుంకరా? లక్షణంగా బంగారు బొమ్మలా ఉంటావు. చదువుకున్నావు, భార్యడు తలకట్టు. ఒక్క లోపం చూపమను, ఒక్కటంటే ఒకటి. సావిత్రమ్మ దిష్టి తగులుతుందేమోనని మెటికలు విరుచుకుంటూ వర్ణన పూర్తి చేసింది. అమ్మా, నేను వాళ్ళకి నచ్చొచ్చు, కానీ నాకు వాళ్ళు నచ్చద్దా? అదేంటే? ఆడపిల్లకు నచ్చడమేమిటి? పిల్లవాడు 6 అడుగులు భారీగా ఉంటాడట. ఎంఏ పాస్ అయ్యాడట. సిగరెట్లు కాల్చడట. చాలా బుద్ధిమంతుడట. అయిందా సుగుణాల లిస్టు? మరి ఇంత అందాల రాముడికి, సుగుణాభిరాముడికి ఇంత పెద్ద మద్రాసులో పెళ్లికూతురే దొరకలేదా అని. ఇది మరీ వితండవాదం. చాలా సంబంధాలు చూశారు.
సుందరమ్మ గారికే నచ్చలేదట. ఆవిడకి నచ్చనప్పుడు మనవడికేం నచ్చుతుంది? అంటే ఆవిడకు నచ్చిన పిల్లని అతను కళ్ళు మూసుకుని చేసుకుంటాడు కాబోలు. ఇంతకీ మంగళసూత్రం కూడా ఆవిడే. ఆగిపోయింది అరుణ తల్లి తీక్షణమైన కళ్ళు చూసి. అమ్మా, ఏం చీర కట్టుకోను? తల్లిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో అడిగింది అరుణ. ఆ గులాబీ రంగు నైలాక్స్ కట్టుకో, చక్కగా ఉంటుంది. నైలాక్స్ వద్దు, వెంకటగిరి జరీ చీర. నీ చీర నెమలికంఠం రంగు దివ్వు, అది లక్కీ చీర. కాన్వకేషన్కు కట్టుకెళ్ళానే అది. అరుణ లక్కీ అనే మాట అనేసి లోలోన సిగ్గుపడిపోయింది. తల్లి ఆ మాట గమనించినట్లు లేదు. గబగబా బీరువాలోంచి ఆ చీర తీసి బయట పెట్టింది. అరుణ చీర కట్టుకునే వేళకి సుశీల కుచ్చిళ్ళు పట్టుకునేందుకు రెడీగా నిల్చుంది. రోజు కుచ్చెళ్ళు సరిగ్గా పట్టుకోవంటే విసుక్కునే సుశీల తనకి తానుగా వచ్చింది. ఈరోజు ప్రత్యేకమైన రోజు అన్నట్టు. అరుణ బొట్టు దిద్దుకునే లోపల 3 సార్లు లోనికి తొంగి చూశాడు రామకృష్ణ. 6 దాటకుండా నొంగంబాకం చేరుకోవాలి. కూతుర్ని తొందర పెట్టడం ఆయనకిష్టం లేదు. వర్జ్యం వస్తే మంచిది కాదు. అదీగాక సుందరమ్మగారు ఆ బంగ్లా వగేరా అట్టహాసం చూసినప్పటి నుంచి ఆయనకి కాస్త భయంగా ఉంది. సుందరమ్మగారు కాస్త కరాకండి మనిషిని కూడా గ్రహించుకున్నాడు. త్వరగా తిమిల్చు సావిత్రి, నీ సోదాపు అన్నాడు కూతుర్ని ఏమీ అనలేక భార్యని తొందర పెడుతూ. అరుణ సన్నగా పౌడర్ అద్దుకుంది. పొడవాటి తిలకం దిద్దుకుని మెడలో ముత్యాల దండ వేసుకుంది. నెమలికంఠం రంగు పమిట మీద ఆ ముత్యాలు మరింత తెల్లగా కనిపిస్తున్నాయి. బ్యాక్ ఓపెనింగ్ బోట్ నెక్ జాకెట్. పచ్చగా పొడవుగా ఉన్న మెడ మీద లేత నీలం రంగులో నరాలు కనిపిస్తున్నాయి. తల్లి ఎప్పుడూ అంటూ ఉంటుంది, మా అరుణ కాఫీ తాగుతుంటే ధార పైకి కనబడుతుంది, అంత పలచగా ఉంటుంది దాని మెడ అని. తల్లి మాటలు జ్ఞాపకం వచ్చి ఒక్కసారి తల్లి వంక చూసింది. ఆ కళ్ళల్లో గర్వం వాత్సల్యం రెండూ తొంగి చూస్తున్నాయి. చిన్న చెల్లెలు పొట్టు రోజా పువ్వు తీసుకొచ్చింది ఎక్కడి నుంచో. అది అందుకుని సుశీల స్లైడ్తో కుడివైపుగా చెవి కింద పెట్టింది అరుణకి. పదమ్మా అన్నాడు రామకృష్ణయ్య ఎంతకీ తెమలని అలంకారం చూసి. అమ్మా, వెళ్ళిరానా? శుభం. క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి. వాళ్ళు ఏమడిగినా పెంకిగా జవాబులు చెప్పకు, నమ్రతగా ఉండు. పాట పాడమని అడిగితే పాడు. నువ్వుండు, దానికి తెలీదు ఇవన్నీ కసురుకున్నాడు రామకృష్ణయ్య గారు. నిజంగానే తెలీదు. పెళ్లి చూపులంటే మన ఇంట్లో జరగాల్సిన వేడుక. మీరు కాబట్టి పిల్లని తీసుకొచ్చి చూపిస్తానని ఒప్పుకున్నారు. నేనైతే ఇక చాలించు. ఆ విషయం మధ్యాహ్నం ఎందుకు చెప్పలేదు? నిన్ను అడిగే కదా ఆ అమ్మాయిని తీసుకొస్తానని చీటీ పంపాను. నిజమే అనుకోండి. చూడండి, ఆ పెద్దావిడ కోసం ఇవాళ పంపుతున్నాం. ఆ పిల్లాడు మన ఇంటికొచ్చి పిల్లని చూసుకోవాలి. ఆ విషయం చెప్పి మరీ రండి అంది సావిత్రమ్మ. సర్లే, శకునం బాగుంది, నువ్వు కారెక్కమ్మా అన్నాడు రామకృష్ణయ్య. తెల్లటి యూనిఫామ్లోని డ్రైవర్ సెల్యూట్ చేసి కారు తలుపు తెరిచేసరికి అరుణకి ఒక్క క్షణం పాటు గర్వం ఆనందం కలిగాయి. ఇక ముందు ముందు తను ఇంతటి మర్యాదను పొందబోతోంది కాబోలు. ఇద్దరూ వెనకెక్కారు. కారు విశాలంగా మెత్తగా ఉంది. తల్లికి చెల్లెళ్లకు టాటా చెప్పడానికి విండో గ్లాసు కిందకు దించబోయింది అరుణ. అమ్మగారు, అది దించబడదు, లాక్ చేసింది. లోపల లోపల చల్లగా ఉండాలని అన్నాడు డ్రైవర్ మర్యాదగా. అలాగా అనుకుంది అరుణ. కార్లకి ఎయిర్ కండిషన్ ఉంటుందని వింది గాని అరుణ ఎప్పుడూ అలాంటి కారు ఎక్కలేదు. గేటు దగ్గర నిలబడ్డ తన వాళ్ళని చూస్తూ గ్లాసు వెనక నుంచే చెయ్యి ఊపింది. కారు కదిలింది. కారు వెళుతున్నట్లే తెలియడం లేదు. మెత్తగా చల్లగా ఉంది. నాన్న, నాకు భయంగా ఉంది అంది అరుణ తండ్రి చేయి పట్టుకుంటూ. దేనికమ్మా? వాళ్ళు చాలా మంచివాళ్ళు. అందులో ఆ సుందరమ్మ గారి ఆతృత చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎంత సంబరపడిపోతుందో నువ్వు ఊహించలేవు. అది కాదు నాన్న, వాళ్ళకంత డబ్బుంది అంటున్నారుగా. రేపు పెళ్ళైపోతే ఆ డబ్బు నీదవుతుంది. తన బొడ్లో తాళం చెవులు నీ చెంగున కట్టేసి కృష్ణ రామ అనుకుంటూ ముని మనవడితో ఆడుకుంటుందట నవ్వుతూ చెబుతున్నాడు తండ్రి. అప్పుడే పిల్లలా? మై గాడ్ అనుకుంది అరుణ. నాన్న, ఆ ఇంట్లో ఎవరుంటారు? ఈ సుందరమ్మ గారు ఒక్కరితేనా అడిగింది అరుణ. అదేంటమ్మా, సుందరమ్మ గారి భర్త రాజారావు గారు రిటైర్డ్ జడ్జి. ఆయన రిటైర్ అయి 15 ఏళ్లయింది. వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా ఉంటారు. వాళ్ళిద్దరేనా అడిగింది అరుణ. అరుణకి అసలు వ్యక్తిని గురించి తెలుసుకోవాలనుంది. ఆ వ్యక్తిని తండ్రి చూశాడో లేదో అడగాలనుంది. కానీ నోరు తెరచి అడగలేకుండా ఉంది. సుందరమ్మ గారికి ఒకే ఒక కొడుకు. కొడుకు, కోడలు, మనవడు ఆ ఇంట్లో ఉండేది. నువ్వే చూస్తావుగా, ఇల్లు దేవేంద్ర భవనంలా ఉంటుంది. అంత పెద్ద ఇంట్లో ఆగిపోయింది అరుణ. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు చాలా మంది ఉన్నారు. సుందరమ్మ గారు తన కోడల్ని కూడా సామాన్య కుటుంబం నుంచే తెచ్చుకున్నారట. ఆవిడ కూడా చక్కగా ఉంటుంది.
కోడలు నలుపైతే కులమంతా నలుపవుతుందట. అందుకని చక్కని పిల్ల, ఈ కాలానికి అనుకూలంగా చదువుకున్న అమ్మాయి కావాలని ఆవిడ కోరిక అన్నాడు రామకృష్ణయ్య. అరుణకెందుకో పాడి పశువుల సంత జ్ఞాపకొచ్చింది. ఛీ అని అంతలో తనని తానే మందలించుకుంది. ఈ పాటికి సుందరమ్మ గారు మహా హడావుడి పడిపోతుంటారు. అసలు మధ్యాహ్నమే నిన్ను తీసుకురమ్మనమని చెబుతూ పిల్లలకు పట్టుకెళ్ళండని అరటిపళ్ళ గెల పెట్టించబోయింది కారులో. నేను వద్దుగాక వద్దన్నాను. ఆవిడకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టమంట. ఎవరన్నారు? మధ్యాహ్నం వచ్చిన మధ్యవర్తి చెప్పాడు. సుందరమ్మ గారి తండ్రి బ్రిటిష్ వాళ్ళ టైంలో రావు బహదూర్ అట. ఈవిడకు ఇంగ్లీషు దొరసాన్ని పెట్టి ట్యూషన్ చెప్పించారట. రాజారావు గారిని వెతికి ఆయనెవరు? అడిగింది అరుణ కుతూహలంతో. అదే జడ్జి గారు, పిల్లవాడి తాతగారు. అంటే సుందరమ్మ గారి భర్త? అడిగింది అరుణ. రాజారావు గారిని ఇల్లరికం తెచ్చుకుని మామగారు చదువు చెప్పించారట. ఆయన మద్రాసు హైకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు అన్నారు రామకృష్ణయ్య గారు. కారు విశాలమైన ఆవరణలోకి ప్రవేశించడం చూసి ఉలిక్కిపడింది అరుణ. తాము మాటల్లో జిమ్నీ స్టూడియో దాటింది కూడా చూడలేదు. అరుణకేదో భయంగానూ కుతూహలంగానూ ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఇంటికి, ఈ ఆవరణకి తను యజమానురాలు అవుతుందన్నమాట. ఒక్కసారి పమిట సర్దుకుని కారులోంచి చూసింది. కారు మలుపు తిరిగి పోర్టుకోలో ఆగింది. కొంత మెట్లున్న భాగం, మరికొంత ర్యాంపులా జరేందుకు వీలుగా ఉన్న భాగం, కాస్త ఎత్తుగా విశాలమైన వరండా. ఆ వరండాలో కుర్చీలో కూర్చున్న ఇద్దరు వృద్ధ దంపతులే అరుణ కళ్ళని మొట్టమొదట ఆకర్షించింది. ఆ పెద్దావిడ పెట్టుకున్న పెద్ద కుంకుమబొట్టు, సుమారు ₹1.50 సైజులో ఎర్రగా ఉన్న ఆ కుంకుమబొట్టు, ఆమె చెవులకున్న రవ్వల దుద్దులు, ఆ అరుణిమ, మహాధవళిమ, హరివిల్లుల రంగురంగుల కాంతులు ప్రతిఫలిస్తోన్న ఆమె చెవుల దిద్దుల్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది అరుణ. వెంకమ్మ, ఎర్రనీళ్లు పట్రా! గంభీరంగా ఉంది ఆజ్ఞ జారీ చేస్తోన్న కంఠం. పెద్ద ముత్తైదువు ఒక ఆవిడ వెండి పళ్ళెంలో పారాణి నీళ్లు తీసుకొచ్చి 3 సార్లు చుట్టూ తిప్పి పక్కగా పారబోసింది. లోపలికి రమ్మా, ఆ అమ్మాయిని లోనికి తీసుకురండి, కుడిపాదం ముందు పెట్టు, మళ్ళీ ఆజ్ఞ జారీ చేస్తున్న కంఠం. అరుణ ఉలిక్కి పడింది. పెళ్ళైపోయినట్లే భావిస్తోందా? తను వాళ్ళకి నచ్చొచ్చు, తనకి అతను నచ్చద్దా? ఈవిడ చేసే పనులు సిల్లీగా ఉన్నాయి అనుకుంది మనసులో. రామ్మారా, నా పక్కనొచ్చి కూర్చో. పక్కనున్న కుషన్లో చెతికిలు పడింది అరుణ. తనని నకసిక పర్యంతం పరిశీలిస్తోన్న ఆ చురుకైన కళ్ళ నుంచి ఒక్క క్షణం పాటు తప్పించుకునేందుకు తల వాల్చుకుంది అరుణ. చదువుకున్న దానివి అంత సిగ్గుపడితే ఎలా? మీ తాతగారు చూస్తారు, ఒకసారి తలెత్తు అనునయంగా అడిగింది సుందరమ్మ. తాతగారికి అమ్మమ్మగారికి నమస్కారం చెయ్యమ్మా అన్నారు రామకృష్ణయ్య గారు. అరుణకి దండం పెట్టాలని లేదు. తండ్రి మాటను కాదనలేక వంగి వాళ్ళిద్దరి పాదాలని కళ్ళకద్దుకుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తూ. త్వరలో మా పిల్లవైపోయి నాకు కరువుదీరా మునిమనవల్నివ్వు. లేమ్మా, తల మీద చేయి వేసి ఆశీర్వదించింది సుందరమ్మగారు. జడ్జి గారి కంఠం అరుణకి వినిపించలేదు. అమ్మాయికి మంచి సాంప్రదాయబద్ధమైన అలవాట్లు నేర్పారు. చాలా సంతోషం. వెంకమ్మ, పూలమాల పట్రా. మళ్ళీ అధికార స్వరం. వెండి పళ్ళెంలో ఒత్తుగా దగ్గరగా కట్టిన పొడవాటి జాజిమాల. ఇలా దగ్గరకు రామ్మా, నీ పొడుగాటి జడలో పూలు పెట్టి చూడాలనుంది. పూలు తీసుకుందామని ముందుకు జాపిన అరుణ చెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. సుందరమ్మగారు వంగి మోకాల మీద కూర్చున్న అరుణ జడలో పొడుగ్గా పూలమాల పాయ తీసిపెట్టి ఆ చేత్తో వీపు తొడుతున్నట్లు జడ సవరించింది. ఆమె జడ ఎందుకు సవరిస్తోందో అరుణకు తెలుసు. సవరం పెట్టుకోలేదండి, నాది స్వంత జడే అన్న మాటలు నాలిక చివరదాకా వచ్చి ఆగిపోయాయి. వెంకమ్మ, ఇంట్లో లైట్లన్నీ వేయమను, ఇంట్లో అన్ని దీపాలు వెలిగించండి, మన ఇంటికి మహాలక్ష్మి నడిచొచ్చింది అంది మళ్ళీ గంభీరంగా. ఈవిడ రేడియో డ్రామాలకి బాగా పనికొస్తారు అనుకుంది అరుణ. తనలో తను మళ్ళీ నాలుగు కరుచుకుంది అటువంటి భావనకి. సుందరమ్మగారి కంఠంలో గల నాటకీయత, మనిషిని బట్టి ఆమె స్వరస్థాయి మారడం రేడియో చెవులతో వింటోంది అరుణ. ఎంఏలో ఏం సబ్జెక్టు తీసుకున్నావమ్మా? ఇంగ్లీషు లిటరేచర్ అండి. అట్లానా, చాలా బాగుంది. నీకు ఆ ఉద్యోగం నచ్చిందా? బాగానే ఉంది. ఏదో ఒక జాబ్ చేయాలిగా. అదేంటి, ఉద్యోగం పురుష లక్షణం, నువ్వెందుకు ఎండనక వాననక బస్సులో తిరగాలి? ఏదో సరదాకి ఉద్యోగాలు గాని అసలు ఆడపిల్లలకి ఉద్యోగాలు ఎందుకు? నేను పూర్వకాలం దాన్ని, నా మాటలకేమీ అనుకోకు. మా అమ్మ కూడా ఇలాగే అంటారండి, ఇందులో అనుకునేందుకేముంది అన్నట్లు అమ్మగారు రాలేదేం అడిగారు సుందరమ్మగారు. మీరు పిలవలేదని అన్న జవాబు నాలుగు చివరిదాకా వచ్చి ఆగిపోయింది. ఇంట్లో పనుంది, బంధువులు రాబోతున్నారు అంది అరుణ నెమ్మదిగా. నువ్వు పాట పాడతావని విన్నాను.
అంత బాగా రాదండి. మీ తాతగారికి బసవరాజు అప్పారావు గారి పాటలంటే ఇష్టం. అదేంటి మనం ఆ రోజున రేడియోలో వింది? ఏ పాటండి? భర్త వైపు తిరిగి అడిగింది సుందరమ్మ గారు. అరుణకి సుందరమ్మ గారిని పరిశీలించే అవకాశం దొరికింది. బాగా మగ్గిన మామిడి పండులా ఉంది ఆమె ముఖం. చెవులకి దగదగమంటున్న రవ్వల దుద్దులు, ఒక ముక్కుకి రవ్వల బేసరి, రెండో ముక్కుకి ఒంటిరాయి గుత్తి ముక్కు పుడక, రెండు చేతులకి బంగారు గాజులు, మధ్య మధ్య పట్టు గాజులతో ఇంచుమించు మోచేతుల దాకా ఉన్నాయి గాజులు. మెళ్ళో దగదగా మెరుస్తోన్న అడ్డిగా, అది కూడా రవ్వలదే అయ్యుంటుంది అనుకుంది అరుణ. తోపు రంగు పట్టుచీర, జరీ కలిసిన పసుపు రంగు అంచు, తోపు రంగుదే వదులుగా ఉన్న రవిక, తెల్లగా పండిన జుట్టు, చిన్న ముడి. ఆ ముడి చుట్టూ జాజి పువ్వుల కత్తెర చెండు స్థూలంగా చక్రాల కుర్చీకి నిండుగా ఉంది. ఈమెని ఎక్కడో చూశాను, ఎక్కడ చూశాను అని మదన పడుతున్న అరుణకి గబుక్కున జిల్లెళ్లమూడి అమ్మ జ్ఞాపకం వచ్చింది. లోగడ జిల్లెళ్లమూడి అమ్మ మద్రాసు వచ్చినప్పుడు చూద్దామని స్నేహితులతో పాటు వెళ్ళింది. ఆ జిల్లెళ్లమూడి అమ్మ పోలికలు చాలా ఉన్నాయి ఈ సుందరమ్మ గారిలో. ఒక్క బొట్టే కాదు, ఆకృతిలో, శరీర ఛాయలో కూడా. కానీ ఆ కళ్ళల్లో ఆ ప్రశాంతత, దయారసం లేవు. అరుణ కుర్చీ చేతి మీదున్న ఆమె చేతుల వంక చూసింది. వేళ్లు మృదువుగా చిన్నగా తోచాయి. అరచేతులు లేత తమలపాకుల్ని పోలున్నాయి. వేళ్లకి రవ్వల ఉంగరాలు,